జాతర లెక్కలు ఏమైనాయి? మళ్ళ జాతరొచ్చిన లెక్కలు చెప్పని జాతర కమిటీ. టెండర్ల పైసలు ఎటుపోయినాయి? హుండీ ఆదాయం వచ్చింది ఎంత? జాతర నిర్వహణ కమిటీ ఖర్చుల పేరిట డబ్బులు సైడ్ ట్రాక్. టెండర్ల పేరిట భక్తులకు శటగోపం. జాతర కమిటీకి ఆదాయమా? జాతర కమిటీ చేస్తున్నది ఏమిటి? ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? కమలాపూర్ సమ్మక్క సారమ్మ జాతర ఎందుకు డెవలప్ అయితలే? జాతర భూమి కబ్జా చేసినా ఎందుకు పట్టించుకోలే? విలేకరులకు డబ్బులిచ్చామంటూ లిస్ట్. గత జాతర కమిటీ లెక్కలు చెప్పకపోవడంపై భక్తుల ఆగ్రహం. కొంతమంది లీడర్లు పంచుకున్నారన్న ఆరోపణలు. జాతర డెవలప్ కోసం పనిచేసే కమిటీని నియమించండి. మంత్రి పొన్నం, ఇన్ఛార్జ్ ప్రణవ్ను కోరుతున్న భక్తులు. 2 ఏళ్లకోసారి వచ్చే సమ్మక్క సారలమ్మ జాతర కమిటీకి ఆదాయం తెచ్చిపెడుతోందా? ఇదేంటి, జాతర కమిటీతో ఆదాయం ఎట్లొస్తది అని మీరు అనుకుంటున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా జాతర కమిటీలు దేవుని సేవ కోసం తపనపడి జాతర నిర్వహణ చేస్తే, హన్మకొండ జిల్లా కమలాపూర్లోని జాతర కమిటీ జాతర నిర్వహణ పేరిట కాసులు దండుకోవాలనే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు లేకపోలేదు. కమలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతరకు ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జాతర చైర్మన్గా డెవలప్ చేసిన వారి పేర్లు వేళ్ల మీద లెక్కించవచ్చు. ఏ కమిటీ వచ్చినా ఏమున్నది అన్నట్లు జాతర నిర్వహణ తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకోవడం, చివరకు ఆ ఖర్చు ఈ ఖర్చు అని తక్కువ నిల్వ చేసి చూపడం కామన్ అయిపోయింది. వాస్తవానికి కమలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతరకు టెండర్ల ద్వారా సుమారు 5 లక్షలు, హుండీ ఆదాయం ద్వారా 1,50,000 వస్తున్నప్పటికీ జాతర మాత్రం ఏమాత్రం డెవలప్ కావడం లేదు. ఏడవేసిన గొంగలి ఆడని అన్న చందంగా సమ్మక్క సారలమ్మ జాతర సాగుతోంది. జాతర రావడం, జాతర కమిటీ నియామకం కావడం, చాంతాడంత లిస్టుతో ఖర్చులు చూపి చేతులు దులుపుకోవడం. ఇదేనా? జాతరను డెవలప్ చేద్దామన్న ధ్యాస జాతర కమిటీకి ఎప్పుడొస్తుంది? కనీసం జాతర డబ్బులను జాతర నిర్వహణకు ఖర్చు చేసినా సౌకర్యాలు బాగుంటాయి కదా. అలా ఏమీ లేదు. అరకొర సౌకర్యాలు, అక్కరకు రాని ఖర్చులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావిడి. జాతర నిర్వహణపై మాత్రం అంతంత మాత్రమే. ఇక గత 2023లో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ ఇప్పటి వరకు జాతరకు వచ్చిన ఖర్చు మిగులు ఆదాయం ఏమాత్రం చెప్పకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్లు ఇలా జాతర కమిటీ పేరిట జాతరకు వచ్చిన ఆదాయాన్ని మింగేయడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గత జాతర ఆదాయం లెక్క చెప్పకుండా కొంతమంది లీడర్లు ఇన్వాల్వ్ అయి డబ్బులు పంచుకున్నారని ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇలా జాతర కమిటీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఎలాంటి ఉపయోగం చేయకుండా డబ్బులను వృధా చేసినప్పుడు ప్రశ్నించాల్సిన భక్తులు సైలెంట్గా ఉంటే ఇలాంటి జాతరలు ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. కానీ సమ్మక్క సారక్క జాతర డెవలప్ ఆడనే ఆగిపోద్ది. మనం మారాలి. జాతర టెండర్ల డబ్బులతో లాభం ఎవరికి? అధిక ధరలకు ఎత్తుబెల్లం, కోళ్లు, కొబ్బరికాయలు కొనుగోలు చేసి భక్తులపై భారం వేస్తున్న జాతర కమిటీలు జాతర అభివృద్ధికి చర్యలు ఎందుకు తీసుకోవట్లే అని ప్రశ్నించాలి. మరి అప్పుడే మార్పు మొదలైతది. ఇక ఈ జాతర చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్లో ఇంటర్నల్ వార్ కొనసాగుతోంది. అనామకులను పెట్టి జాతర డబ్బులు కాజేద్దామన్న ఆలోచనలో కొందరు లీడర్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ఇన్ఛార్జి ప్రణవ్ బాబు చెక్ పెట్టి జాతర అభివృద్ధికి పాటుపడే నాయకునికి చైర్మన్ పదవి ఇవ్వాలని ఆలోచన చేసినట్లు సమాచారం. ఇక సమ్మక్క సారమ్మ జాతర భూమి ఇప్పటికే కబ్జాదారుల చెరలో ఉన్నప్పటికీ జాతర నిర్వహణ కమిటీ, స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు జాతర భూమిని కబ్జాదారుల కబంధ హస్తాల నుండి ఎప్పుడు విముక్తి చేస్తారో మరి. ఇంకో 4 రోజులైతే తేలిపోద్ది మరి.